హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎస్జిటి పోస్టులు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, ఇలా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్గా, రోస్టర్ వైజ్గా మరి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి, ఉమెన్ కేటగిరీ, జనరల్ ఎలా ఉన్నాయి పోస్టులు చూద్దాం. ఇక్కడ చూడండి, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా. ఇదిగోండి, ఇక్కడ విశాఖపట్నం జిల్లా ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ జువెనైల్ డిపార్ట్మెంట్లో, ఈ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులు కూడా ఎస్జిటి కేటర్లో ఇచ్చిన 4 పోస్టులు కూడా ఎలా ఇచ్చారు అంటే, ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో ఒకటి ఇచ్చారు. అంటే ఉమెన్కి సెపరేట్గా పోస్టులు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పోస్టులే అవుతాయి. ఇక్కడ ఇవన్నీ జనరల్ పోస్టులే అవుతాయి కాబట్టి ఓపెన్లో ఓపెన్ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్ ఒకటి ఇచ్చారు. అలాగే బీసీబీ జనరల్లో కూడా ఒక పోస్ట్ ఇచ్చారు. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒక పోస్ట్ ఇచ్చారు, ఇది కూడా జనరల్ పోస్టే. అలాగే ఎస్టీ జనరల్లో కూడా ఒక పోస్టు. ఎందుకంటే జనరల్ అని ఎందుకు అంటున్నానంటే, ఉమెన్ పోస్టులు ఇక్కడ ఉమెన్కి సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి ఉన్న పోస్టులన్నీ కూడా జనరల్ పోస్టులే అవుతాయి. కాబట్టి ఓపెన్లో ఒకటి, బీసీబీలో ఒకటి, ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి, ఎస్టీ క్యాడర్లో ఒకటి, ఇట్లా 4 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఇవి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు విశాఖపట్నం 4 పోస్టులు ఎస్జిటి. ఇకపోతే ఇక్కడ చూడండి, విశాఖపట్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి విశాఖపట్నం జువెనైల్ వెల్ఫేర్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్టు ఎలా ఇచ్చారు ఇక్కడ చూస్తే, అది ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు. మ్యాక్సిమము ఓపెన్లోనే ఉంది. ఇది కూడా ఓపెన్ జనరల్, అంటే ఎవరైనా, ఏ కేటగిరీ వాళ్ళైనా, ఉమెన్ అయినా, మెన్ అయినా ఎవరైనా రాసుకోవచ్చు ఈ పోస్టు. ఓకే, ఓపెన్లో ఉన్నాయంటే ఓసీ జనరల్ అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అయిపోయింది. వెస్ట్ గోదావరి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు 6 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఇది చూస్తే ఇక్కడ ఇవి చూడండి, ఈ 6 పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చారు. ఆ 2 కూడా ఉమెన్ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఓసీ ఉమెన్లో ఇచ్చాడు. అంటే ఉమెన్ కేటగిరీస్లో అంటే ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, బీసీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఎవరైనా, ఓసీ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఉమెన్కే వస్తాయి, మెన్కి రావు. ఇక ఇచ్చిన 2 కూడా ఉమెన్ పోస్టులే, ఓసీ కేటగిరీ. నెక్స్ట్ ఓసీ జనరల్ కాదు, ఓసీ ఉమెన్ పోస్టులు ఇవి. రైట్. బీసీసీ క్యాడర్లో ఒకటి ఉంది. ఇక్కడ ఉమెన్కి ఇవ్వలేదు. ఇక ఎక్కడి నుంచి ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీసీ క్యాడర్లో ఇచ్చింది జనరల్ పోస్టు. అంటే బీసీ ఉమెన్ కానీ, బీసీ మెన్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక బీసీడీలో ఒక జనరల్ పోస్ట్ ఉంది. అంటే బీసీడీ జనరల్, బీసీడీ ఉమెన్ కానీ, మెన్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఈ క్యాడర్ ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇక బీసీఈ క్యాడర్లో కూడా ఒకటి ఉంది. ఇది కూడా జనరల్ పోస్టే. బీసీఈ ఉమెన్ కానీ, మెన్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా జనరల్ పోస్టే. అంటే ఎస్సీ గ్రూప్ 3లో మెన్ కానీ, ఉమెన్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఇది మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎక్కడ వెస్ట్ గోదావరి ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఇవి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఈ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉంటాయి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. ఫిజికల్ ఎడ్యుకేషను, పీఈ పోస్టు, అలాగే ఎస్జిటి పోస్టు. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చి ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒక్కటి కూడా చూడండి, ఇక్కడ ఇది ఓపెన్ జనరల్లో ఇచ్చారు, ఓసీ జనరల్. రైట్, ఇది ఒక పోస్టు ఓసీ జనరల్ అనమాట. అంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్. అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా, మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి అయిపోయింది. ఇప్పుడు కడప జిల్లా జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కడప జిల్లా ఎస్జిటి పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, 3 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్టు ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇది జనరల్ పోస్ట్ కాదు, ఓసీ ఉమెన్ పోస్ట్ అన్నమాట ఇది. అంటే ఉమెన్ అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఏ కేటగిరీ వాళ్ళైనా ఉమెన్స్ అప్లై చేయొచ్చు. బీసీబీ క్యాడర్లో ఒకటి ఉంది. ఇది జనరల్ పోస్ట్, ఉమెన్కి ఇవ్వలేదు. బీసీబీ జనరల్, బీసీబీ క్యాడర్లో మెన్, ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా జనరల్ పోస్టే. అంటే ఎవరైనా ఈడబ్ల్యూఎస్ మెన్, ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, అయిపోయింది. కడప జిల్లా ఎస్జిటి పోస్టులు. ఈ కడప జిల్లాలో పీఈటీ పోస్టులు లేవు కాబట్టి ఇక అది మొత్తం మీద ఇవి వెస్ట్ గోదావరి జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా, అలాగే కడప జిల్లా, ఈ 3 జిల్లాల్లో మరి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి ఎస్జిటి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనేవి ఉండటం జరిగింది. ఎవరెవరికి ఎన్ని ఇచ్చారో చూసాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.